ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయుచున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు పేరట ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయుచున్నాను. దేవుడు గత కాలమంతా మనల్ని అద్భుతంగా కాపాడి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 34వ కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. చాలు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడండి, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన మహాగణుడని, మహోన్నతుడని. ఈ ప్రపంచంలో ఉత్తముడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని. చూడండి, ఈ భూజనులందరిలో యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మహామహిమ గలవాడు. అలాగే నీతి సూర్యుడు, అక్షయుడైన దేవుడు. అలాగే ఉత్తమమైన వాడు, మంచివాడు. ఆయనలో మంచి సుగుణాలు మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి, ప్రతిరోజు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన పరాక్రమాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలని తలంచి ఆయన్ని సేవిస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉండాలి. రుచి చూసి తెలుసుకోవాలి. ఊరికేనే తెచ్చిన ఆహారం బాగాలేదని చెప్పడం కాదు, రుచి చూడాలి. కొంతమంది వండిన వంటలు పైకి బాగా కనపడవు కానీ చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది చాలా హంగామా చేస్తారు భోజనం చేసేటప్పుడు, అసలు అవి రుచి మాత్రమే, అసలు రుచే ఉండవు. కొంతమంది చాలా రుచిగా ఉండాలనుకుంటారు కానీ కుదరదు. చూడండి ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ఉత్తముడైన దేవుడని రుచి చూసి తెలుసుకోవాలి. అలాగే ఆయన్ని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించే ప్రతి ఒక్కరూ ధన్యులు, 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 ధన్యులు. ఉపదేశమునకు చెవియొగ్గేవాడు మేలు పొందుతాడు, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు అవుతాడని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఒకసారి గమనించండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుతాడు, దేవుణ్ణి ఆశ్రయించువాడు ధన్యుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు చెప్పేటువంటి ఉపదేశాలు ఎవరైతే వింటారో వాళ్ళు మేలు పొందుతారు. సేవకులు చెప్పే మాటలు, చెప్పే వాక్యాలు, చెప్పే బోధలు కొంతమంది మనస్సుకు అంగీకరించలేరు. ఉపదేశం వాళ్ళకి అంగీకరించబడదు. అంటే ఏదో మనసులో ఉంటుంది, ఇక దైవ ఉపదేశాలు వాళ్ళకి ఎక్కవు. నేను ఒకటి చెప్తుంటే ఇంకోటి మాట్లాడుతుంటారు వాళ్ళు. నేను ఏదైనా మంచి విషయం చెప్తుంటే వాళ్ళకి ఏదేదో అనవసరమైన వాటిని గురించి ఆలోచిస్తూ అనవసరమైన వాటిని గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ హృదయంలో వేరే ఆలోచనలు ఏవో ఉంటాయి. అవి మంచివి కావచ్చు, చెడువు కావచ్చు. అలాగే దీనత్వానికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే అహంకార క్రియలు కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, మంచి ఆలోచనలు కావచ్చు, లేకపోతే లెక్కలేనితనం కావచ్చు, లేకపోతే వినయంతో ఉండేటువంటి ఆలోచన కావచ్చు. ఉపదేశాన్ని ఎవడైతే వింటాడో, అంటే దేవుడు చెప్పే మాటలు, సేవకుల నోటి నుండి వచ్చినటువంటి దైవ వాక్యాలు, దేవుడు చెప్పేటువంటి ఉపదేశాలు ఎవరైతే వింటారో వారు మేలు పొందుతారు. కొంతమందికి గంటల తరబడి చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కదు, మెదడుకి ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఉపదేశం అంటే ఒకే విషయాన్ని 10 సార్లు 10 రకాలుగా చెప్పేది ఉపదేశం. చూడండి, ఉపదేశం వింటూ
దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి మేలు జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక ఉపదేశాలు ఎప్పుడు పెడచెవిన పెట్టొద్దండి. చెప్పిన ఉపదేశాన్ని గురించి విని ఆలోచించి గ్రహించి వాటి ప్రకారం నడవండి. అది మీకు మేలు, దీవెన, క్షేమం, ఆశీర్వాదం. అలాగే యెహోవాను ఆశ్రయించే నరుడు ధన్యుడు. దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి ఒక్కరూ ఆయన వెతుక్కుంటూ ఆయన ఇచ్చేటువంటి రక్షణ, ఆయన ఇచ్చేటువంటి ఆదరణ, ఆయన ఇచ్చేటువంటి ఆనందం, దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఆయనలో నిలిచి ఉండడం. దేవుని ఆశ్రయించడం అంటే మనకు బలము, మనకు రక్షణ, మనకు అండగా ఉన్నటువంటి దేవునిలో నిలవడం, ఆయనలో అంటుకట్టబడ్డం, ఆయనలో వేరు పారడం. చూడండి, దేవుళ్ళు అంటుకట్టబడిన వారి నోట దేవుని వాక్యాలు వస్తుంటాయి, దైవ స్తుతి ఆరాధన వస్తూ ఉంటుంది. దేవుళ్ళు అంటుకట్టబడిన వాళ్ళు సణుగుతుంటారు, గొనుగుతుంటారు. ఏంటి ఈ జీవితం, ఏంటి ఈ జీవితం ఇంతేనా, ఈ బ్రతుకు ఇంతేనా, ఏదేదో ఆలోచిస్తుంటారు. దేవుని ఆశ్రయించే వాళ్ళు మాత్రం ఆయన్ని సేవిస్తుంటారు, ఆయన స్తుతిస్తుంటారు, ఆయన గురించి పాడుతూ ఉంటారు, ఆయన గురించి ఆరాధిస్తుంటారు. ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని సమయ సందర్భాలను బట్టి వాటిని ధ్యానిస్తూ ముందుకు సాగే వాళ్ళే దేవుని ఆశ్రయించేవాళ్ళు. చూడండి, ప్రభువుని ఆశ్రయిస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. లోక సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా ఆలోచించరు. దేవునికి విరోధమైన వాటి మీద ఎక్కువగా మనస్సు నిలపరు. దేవునికి ఆనందాన్ని కలిగించేటట్లుగా ఆయన సేవిస్తూ గణపరుస్తూ ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినట్లు. ఉపదేశాలు వినండి, వాక్యాలు వినండి, చదవండి, ధ్యానించండి, పఠించండి. అప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించిన వాడవుతావు. దేవుడు నీ జీవితంలో మేలు చేసి ఆశీర్వదించునుగాక. ధన్యులు అనే మాటకి అర్థం ఆశీర్వదించబడిన వాళ్ళు అని. ఎవరు దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదాలు కలుగజేస్తాడు. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించరు. మరి ఎవరిని ఆశ్రయిస్తారంటే, కొంతమంది ఓసారి కొన్ని చెట్లన్నీ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలుతావా అని. ఎందుకు ఏలను? అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ, ఒలీవ చెట్టు కానీ ఒప్పుకోలా. మా మీద రాజుగా ఉంటాం అంటే ఒప్పుకోలేదు. అవి దేవుణ్ణి మహిమపరిచేటువంటి మేము, దేవుని పిల్లల్ని మహిమపరిచేటువంటి మేము మీ మీద అధికారిగా, తీర్పరిగా ఉండడం కుదరదు. మేము ఎప్పుడు దేవుని మహిమపరచాలి. దేవుని ప్రజల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం ఇచ్చుట మాని మీ మీద అధికారులుగా ఉండడం కుదరదు. మాకు పెత్తనాలు చేయడం, అధికారం చేయడం కుదరదు. ఎప్పుడు దేవుని మహిమపరచాలి, దేవుని సంతోషపెట్టాలి. దేవుని పిల్లల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం ఇచ్చుట మాని మీ మీద రాజులుగా, అధికారులుగా, తీర్పరులుగా ఉండడం మాకు కుదరని పని. మరి ఏం చేస్తారయ్యా? ఎప్పుడు మేము ఆయన్ని సేవిస్తూ ఉంటాం. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే, దైవ సేవకుల్ని, దేవుని ప్రజల్ని అభిషేకించేటువంటి మా తైలం ఇచ్చుట మాని మీ మీద రాజులుగా, తీర్పరులుగా, నాయకులుగా ఉండడం మాకు కుదరదు. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. అది చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదవబడుతుంది, గమనించండి అందరూ. దేవునిని, మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆనా తైలమును ఇవ్వక చెట్ల మీద ఇటు అటు ఊగుతూ, నేను అటు ఇటు ఊగుటకు వచ్చేదనా? దేవుని సేవకుల్ని, మనుషులను అభిషేకించేటువంటి తైలం ఇచ్చుట మాని అటు ఇటు ఊగుటకు వచ్చేదనా? నా వల్ల కాదు. ఎవరైనా నువ్వు మా మీద నాయకుడిగా ఉంటావా, అధికారిగా ఉంటావా, తీర్పరిగా ఉంటావు అంటే ఎవరైనా ఒప్పుకోకుండా ఉంటారండి? మీరు చెప్పండి, ఒప్పుకోకుండా ఉంటారా? బ్రదరు, మేము 10 మంది ఉన్నాం,
మా మీద నువ్వు నాయకుడిగా ఉండు, మాకు ఆలోచన చెప్పి ఆలోచనకర్తగా ఉండు. 100 మంది ఉంటాం మా గ్రామంలో, నువ్వు మా గ్రామంలో ఒక అధికారిగా ఉండు, లేకపోతే ప్రెసిడెంట్గా ఉండు, నిన్ను ఎన్నుకుంటాం, నాయకుడిగా ఉండంటే ఎవరైనా ఒప్పుకోకుండా ఉంటారా? చెప్పాలి మీరు. అందరూ ఒప్పుకుంటారు కానీ ఒలీవ చెట్టు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను నా తైలం ఇచ్చుట మాని అటు ఇటు ఊగలేను. ఎప్పుడు నేను అభిషేకించే ఒక ప్రత్యేకత, మనుషులందరినీ అభిషేకించే ఒక ప్రత్యేకత నాలో ఉంది. రాజులని, ప్రవక్తల్ని, సేవకుల్ని, యాజకుల్ని అభిషేకించేదానికి ఒలీవ తైలాన్ని ఉపయోగిస్తారు. ఆ తైలం ఇచ్చుట మాని నేను అటు ఇటు ఊగలేను. దేవుడు నాకు ఒక ప్రత్యేకతనిచ్చాడు, తైలాన్ని ఇవ్వమని, అభిషేకం పొందేదానికి తైలాన్ని ఇవ్వమని, దీపాల్ని వెలిగించుటకు తైలం కావాలని నాకు ప్రత్యేకత ఉంది. మరలా మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా మనసు పాడు చేయొద్దు, మీరు వెళ్ళండి 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 అని చెప్పింది ఒలీవ చెట్టు. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నా మాధుర్యమును, నా మంచి ఫలములను ఇచ్చుట మాని మీ మీద అధికారిగా ఉండుటకు నేను వచ్చేదనా? కుదరని పని ఏంటంటే నా మాధుర్యమును, మంచి ఫలములు. బా, ఎంత చక్కటి మాట అండి. మాధుర్యం ఇచ్చుట, మంచి ఫలములు ఇచ్చుట మాని మీ మీద అటు ఇటు తీర్పరిగా ఉండాలంటే నాకు కుదరదు. మంచి ఫలాలు, మాధుర్యాన్ని ఇచ్చే ఫలాలు, అంజూరపు ఫలాలు ఒప్పుకోవట్లేదు. తీర్పరిగా ఉండమంటే ఒప్పుకోవట్లేదు. అలాగే ద్రాక్ష చెట్టు, దేవుని ప్రజల్ని సంతోషపరిచే ద్రాక్ష రసం ఇచ్చుట మాని మీ మీద అధికారిగా నేను ఉండలేను. నేను ఎప్పుడు దేవుని సంతోషపెట్టాలి, అలాగే మానవులందరినీ సంతోషపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకత ఉన్న చెట్లు ఏవి ఒప్పుకోవట్లా. కానీ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే, అప్పుడు చెట్లన్నీ ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగా 5వ అధ్యాయం 15వ వాక్యంలో విషయాలు ఉంటాయి. 5:15 చదవండి. మీరు నిజముగా మీ మీద నన్ను రాజుగా నియమించకోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. ముళ్ళ చెట్టు నీడలో ఏవైనా ఆశ్రయం దొరుకుతుందా? ఆనందం దొరుకుతుందా? నీడ దొరుకుతుందా? ఎవరైనా ముళ్ళ చెట్టు నీడలో పోయి కూర్చుంటారండి? తుమ్మ చెట్టు ఉంది, అక్కడ పోయి ఎవరైనా హాయిగా పరుపు వేసుకొని నిద్రపోతారండి, చాప వేసుకొని. తుమ్మ చెట్టు కానీ, రేగు చెట్టు కానీ ఉంటుంది. అయితే పల్లేరుగాయల చెట్లు, మొక్కలు ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు. అక్కడ పోయి ఎవరైనా తిరుగుతూ ఉంటారండి? రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆశ్రయించి దాని నీడలో కూర్చొని ఉంటారా? ముళ్ళ చెట్టు నీడలో కూర్చుంటారా? ఏ తాగుబోతుల్లో, తిరుగుబోతుల్లో, ఇంకా ఏ జూదగాల్లో వెళ్తారు అక్కడికి. మంచోళ్ళు ఎవడు వెళ్ళరు ముళ్ళ చెట్టు కిందకి. కొంతమంది ఎప్పుడు ముళ్ళ చెట్టు లాగే ఉంటారు. కదిలినా గుచ్చుతాయి ముళ్ళు, మెదిలినా గుచ్చుతుంటాయి, మాట్లాడినా గుచ్చుతుంటాయి, మాట్లాడపోయినా గుచ్చుతూ ఉంటుంది. అది ముళ్ళు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు. చాలామంది ముళ్ళ చెట్టు లాగే ఉంటున్నారు. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నేను లేరని చెప్పను. కొంతమంది జీవితాలు ముళ్ళ చెట్టు. నా నీడలోనికి రాని ఎడల, నన్ను ఆశ్రయించని ఎడల నాలో నుంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ కాల్చివేస్తుంది. రండి, నా నీడను ఆశ్రయించండి. చూడండి, చాలామంది ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించే వాళ్ళుగా ఉన్నారు, దేవుని ఆశ్రయించడం లేదు. ఎందుకంటే కొంతమంది భయపెట్టి వాళ్ళ నీడలోనికి రప్పించుకుంటున్నారు. భయపెట్టి కొంతమంది ఊరికే భయపెడుతుంటారు. ఇదిగో నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే మనిషిని కాదని. ఒక చెట్టు కింద ఒకడు కూర్చొని అటు ఇటు పోయే వాళ్ళని డబ్బులు అడుగుతా, కత్తి చూపిస్తా డబ్బులు అడుగుతున్నాడంట. నేను లేస్తే మనిషిని కాదని. ఒక మూర్ఖుడు అటు వెళ్తా ఉంటే వాడికి కూడా కత్తి చూపించి డబ్బులు ఇవ్వరంటే, ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి నీకు? నేను కష్టపడి సంపాదించుకుని ఎందుకు ఇవ్వాలి? నేను లేస్తే మనిషిని కాదు, కత్తి చూపిస్తున్నాడట.
లేరా చూస్తాను, నీ అంత చూస్తాను లేరు అంటే వాడు లేవట్లా. ఎందుకంటే వాడికి 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేనోడు లేలేడు, ఊరికే భయపెట్టిస్తుంటాడు. అలా చాలామంది నా నీడలోనికి రండి, నన్ను ఆశ్రయించండి, లేని ఎడల అగ్ని బయలుదేరి మీ అందరినీ దహించి వేస్తుందని భయపెడితే ఆ భయానికి కొంతమంది భయపడి ముళ్ళ చెట్టు నీడలోకి వెళ్తున్నారు, ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయిస్తున్నారు. చాలామంది భయపెట్టే వాళ్ళు ఉన్నారు, ముళ్ళ చెట్టులాగా ఊరికే భయపెడుతుంటారు. ఈ రోజున చాలామంది పరిస్థితి ముళ్ళ చెట్టులాగా అయిపోయింది. ఆశ్రయించమని అడుగుతున్నారు కొంతమంది. తెలుసు వాళ్ళు ముళ్ళని గుచ్చుతారని, నెమ్మది సమాధానం సంతోషం ఉండదని తెలుసు వాళ్ళకి. ఆయన చేసేదేమి లేక ముళ్ళ చెట్టు నీడలోకి వెళ్తున్నారు. మంచి చెట్లు ఎప్పుడు రమ్మని చెప్పవు. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు రమ్మని ఏం చెప్పవు. అవి పిలవపోయినా వెళ్తారు. ఎందుకంటే అవి మాధుర్యాన్ని, మంచి ఫలాలను ఇస్తాయి, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేస్తాయి, అభిషేకాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. మంచి చెట్లు వాళ్ళు పిలవకపోయినా వెళ్తారు అక్కడికి. అవి రమ్మని చెప్పకపోయినా ఆ చెట్టు నీడలోకి వెళ్తారు. కానీ ముళ్ళ చెట్టు నీడలోకి మాత్రం ఎవరు వెళ్ళరు. ఈ రోజున చాలామంది ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు, సజీవుడైన దేవునిని ఆశ్రయించకుండా. ప్రియ సహోదరులారా, భయపెట్టే వాళ్ళ నీడను ఆశ్రయిస్తున్నావా? నెమ్మది సమాధానం లేకుండా చేసే వాళ్ళని ఆశ్రయిస్తున్నావా? అలాంటి వాళ్ళని ఎప్పుడు ఆశ్రయించొద్దు. నీ జీవితంలో నెమ్మది సమాధానాన్ని కోల్పోతావు. సజీవుడైన యేసయ్యను ఆశ్రయించండి, మీరందరూ ధన్యులుగా మార్చబడుదురుగాక, మీరందరూ ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక, సంతోష సమాధానాలతో సమృద్ధితో నింపబడుదురుగాక. హల్లెలూయా. మరికొంతమంది అబద్ధములను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ మాటలు కూడా చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 15వ వాక్యం. 28:15. హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలందరినీ అబద్ధములను ఆశ్రయింపచేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించుచున్నావు కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. ఆ సంవత్సరము 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి పొందాడు. హనన్య, జనులకు మంచి బోధించు, మంచి చెప్పు, మంచి చేయి, చెడుతో నింపొద్దు. యెహోవా నిన్ను పంపెనా? నీకై నీవే వచ్చావా? దేవుడు నిన్ను పంపించాడా? లేకపోతే నీకై నీవు ఆత్మలో తీవ్రత కలిగి వచ్చావా? వచ్చి నీవేమైనా మంచి విషయాలు బోధిస్తున్నావా? చెడ్డ విషయాలు బోధిస్తున్నావా? దేవుడు నిన్ను పంపించాడా? నీకై నీవు వచ్చావా? సరే, వచ్చిన నీవు జనులని అబద్ధముల తట్టు త్రిప్పుతున్నావు, అబద్ధములను ఆశ్రయించే వారినిగా చేయుచున్నావు. నిన్ను కొట్టివేస్తాను, నువ్వు మృతి పొందుతావు, నువ్వు భూమి మీద లేకుండే పోతావు. ఈ సంవత్సరం నీవు భూమి మీద ఉండవిక. అబద్ధముల తట్టు జనులను త్రిప్పుతున్నావు, అబద్ధాల్ని ఆశ్రయింపజేస్తున్నావు. జీవము గల దేవుణ్ణి ఆశ్రయించుటకు ప్రేరేపించాలి. జీవము గల దేవుణ్ణి ఆశ్రయించుటకు వారికి ఉపదేశించాలి. జీవము గల దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వాళ్ళకి చక్కటి ఆలోచనలు చెప్పాలి, అబద్ధాలు కాదు. ఎవరు పంపించారు నిన్ను? దేవుడు పంపినా? లేకపోతే నీకై నీవు వచ్చి అబద్ధాలు చెప్తూ అబద్ధాల తట్టు ప్రజల్ని త్రిప్పుతున్నావా?
అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు కొంతమందికి. వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెప్పేవాడు ఎవడు పరలోకానికి పోడు. వాస్తవాలే మాట్లాడాలి మనం. అర్థమవుతుందండి? అబద్ధాలు చెప్పాలన్నా సత్యం చెప్పాలన్నా మంచి విషయాలు బోధించి ప్రభు వైపు త్రిప్పండి. ఇక్కడ పూలకుండి ఉంది, నాకు కనపడతా ఉంటుంది. ఇక్కడ పూలకుండి ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఇంకొక ఆయన వచ్చి, అబ్బే అక్కడ లేదే పూలకుండి, ఆడ ఉంది అక్కడ లేదు. ఎరా నీకు కనపడుతుందా? తమ్ముడు, బ్రదర్ నీకు కనపడుతుందా? లేదని చెప్పరా. తమ్ముడు వసనా, నీకు ఇక్కడ పూల చెట్టు కనపడుతుందా? కనపడుతుంది. సరిగా చూడు, లేదని చెప్పు అందరికీ అని నేను ఆయన్ని అలా అబద్ధాలతో అటు త్రిప్పాను అనుకో, ఏమవుతారంట? భూమి మీద లేకుండే పోతారంట. అమ్మా చూడమ్మా, ఇక్కడ ఈ చెట్టు ఉందంటే ఆమె ఉందని చెప్పింది, ఆ ప్రక్కన ఆమె లేదని చెప్పింది అనుకోండి, ఏమవుతుంది? అంతే. అమ్మా సిస్టర్ గారు, ఇక్కడ పలానా వస్తువు నాకు కనపడుతుంది, లేదని చెప్పా. లేదని చెప్పమ్మా, వాళ్ళు అలాగే చెప్తారు, లేదని చెప్పని ప్రేరేపించామనుకో ఏమవుతుంది? అది చెప్పాలి. మీరు వాచ్ ఉంది ఇక్కడ, మీ అందరికి కనపడుతుంది, ఆ ప్రక్కన ఆయన లేదని చెప్పరా, ఆయన అట్లాగే చెప్తారులే. లేదని చెప్పు. కొత్త అన్నీ చేయాలి మనం. కొత్తగా ఉన్నది లేనట్టు సృష్టించాలి. సాతాను సంబంధులు అన్నమాట వీళ్ళంతా. ఎవరు సంబంధులు? ఆత్మీయులే. అభిషేకం వస్తుంది, పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు, అనేకులకు సువార్త చెప్పినట్టుగానే ఉంటారు, అనేకుల్ని దేవుని సన్నిధికి నడిపించినట్టుగానే ఉంటారు, కానీ అబద్ధాలు మాత్రం మానరు. కనబడుతున్న వస్తువు కూడా కనబడట్లేదని చెప్పమని చెప్తే ఏమవుతుంది? అది వాళ్ళు భూమి మీదే ఉండరు ఇక. అర్థమవుతుందండి? అనన్య, నీకై నువ్వు వచ్చావు, మరలా అబద్ధాలను ఆశ్రయించమని ప్రజల్ని ప్రేరేపిస్తున్నావు. యెహోవా నిన్ను పంపకపోయినా వచ్చావు, మొత్తం మీదకి అబద్ధాలు చెప్తున్నావు, నీవు భూమి మీద ఉండకుండా కొట్టివేయబడతావు. ఈరోజున చాలామంది అబద్ధాల్ని ఆశ్రయిస్తున్నారు. అరే నేను చెప్పే విషయాలు సత్యం అని చెప్పినా వినరు, అబద్ధాల్ని ఆశ్రయించేవాళ్ళు. అలాంటి జీవితం జీవించిన వ్యర్థం. అలాంటి వాళ్ళు భక్తి చేయడం కూడా వ్యర్థమే. భక్తి చేయడం వ్యర్థం, పరిచర్య చేయడం వ్యర్థం, సేవ చేయడం ఇంకా వ్యర్థం, దేవుని సన్నిధికి రావడం వ్యర్థం. అబద్ధాల వైపు ప్రజల్ని ఆశ్రయించేటట్టుగా అటు త్రిప్పి నీవు అబద్ధాలు చెప్తూ సత్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ జీవించడం వ్యర్థం. అలాంటి భక్తి వ్యర్థం. అలాంటి భక్తి చేయడం, అలాంటి ప్రార్థన చేయడం, అలాంటి జీవితాన్ని జీవించడం వ్యర్థం. శుభ్రంగా భక్తిహీనులుగా జీవించడం మంచిది. అలాంటి వాళ్ళు భక్తిగా ఉండి నటించడం కంటే కూడా, దేవుని సన్నిధిలో ఉండి నటించేదానికంటే కూడా ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, బాగాలేదని చెప్తూ అబద్ధాలు చెప్తుంటారు అన్నమాట. ఇలాంటి వారు కూడా ఉండరు, కనపడరు, కొట్టివేయబడతారు, అందరినీ మోసం చేస్తుంటారు. అన్నీ ఉంటాయి, డబ్బు చాలా ఉంటుంది, ఏం లేదని చెప్తుంటారు. ఒకసారి పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడంటండి. ఆ బ్రాంచ్ సేవకుడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు మరి డబ్బులు ఏమన్నట్టు ఎవరో మీటింగ్ పెడుతున్నావు, సేవకు ఉపయోగించాలి కదా, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటేవంటే, అబ్బే నా దగ్గర లేవన్నా, ఎక్కడున్నాయి, ఉంటే నేనెందుకు ఇవ్వనన్నా, నీతో అడిగించుకుంటానేంటి, నీతో చెప్పించుకుంటానేంటి, నా దగ్గర ఎక్కడ ఉన్నాయన్నా అని చెప్పాడంట. ఆయన అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఆడు సిక్కై పడిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత చనిపోయాడండి. ఇది అబద్ధాలు చెప్తూ ఉంటాడే సేవకుడే. డబ్బులు ఉన్నాయంటే లేవని చెప్తుంటాడు అనమాట, ఉన్నా లేవు అంటుంటాడు. ఒక వారం రోజుల తర్వాత సిక్కై పడిపోయాడు. ఇక పెద్ద పాస్టర్ గారిని పిలిచి ఆయన దగ్గర పలానా చోట డబ్బులు ఉన్నాయని చెప్పి అంతా కూడా వాడికి ఆరోగ్యం సహకరించట్లేదు, నోటి మాట కూడా లేని పరిస్థితి, సిక్కై పడిపోయాడు. వారం రోజుల తర్వాత చనిపోయాడు. సరే వాడిని సమాధి చేద్దామని తీస్తే పరుపు కింద 11 లక్షలు ఉన్నాయంట. అర్థమవుతుంది మీకు? ఎన్ని లక్షలు? అది 11 లక్షల రూపాయలు పరుపు కింద వేసుకొని పడుకొని నిద్రపోతున్నాడు రోజు. అవి తీయడు, ఖర్చు పెట్టాడు, ఎవరికి సంఘానికి ఉపయోగించాడు, సేవకి ఖర్చు పెట్టాడు. సంపాదించి పరుపు కింద తల దిండు కింద వేసుకొని నిద్రపోతా ఉన్నాడు రోజు. ఆ పెద్ద పాస్టర్ గారికి ప్రేరేపణ వచ్చి అడిగాడంట, డబ్బులు ఉంటే ఏమైనా ఇవరా సేవ ఖర్చు పెట్టాలి. అవే లేవన్నా, నా దగ్గర ఎక్కడవే
ఉంటే ఎందుకేమో నేను నువ్వు భలే అడుగుతున్నావు నన్ను దబాయించినప్పుడే అర్థమవుతుంటుంది కొంతమంది ఈడు అబద్ధికుడు అని. సరే 11 లక్షలు సంపాదించినోడు ఏమైనా అనుభవించాడండి? మీరు చెప్పాలి. వినపడుతున్నాయి నా మాటలు? 11 లక్షలు సంపాదించుకున్నాడు ఏమైనా అనుభవించాడా? అబద్ధములను ఆశ్రయించిన నీవు మృతుడవైపోతావు, భూమి మీద ఉండకుండే పోతావు. దేవుణ్ణి ఆశ్రయించు, ఆశీర్వదించబడతావు, ధన్యుడు అవుతావు. ముళ్ళ చెట్టు నీడని ఆశ్రయించొద్దు, అక్కడ నెమ్మది సమాధానం ఉంటుంది, అవి గుచ్చుతూ ఉంటాయి. అబద్ధాన్ని ఆశ్రయించొద్దు, భూమి మీద ఉండవు, పరలోకంలో ఉండవు, పాతాళంలో ఉంటారు. చూడండి ఒకసారి ప్రవక్త అయిన ఆమోస్ చెప్తున్నాడు, బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలును ఆశ్రయించొద్దు, బెయేర్షెబాని ఆశ్రయించొద్దు, యెహోవాను మాత్రమే ఆశ్రయించని. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం నుండి చదవండి ఒకసారి. నన్ను ఆశ్రయించుడి, ఒక్కరే నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులో ప్రవేశించొద్దు, బెయేర్షెబాకు వెళ్ళొద్దు. అంటే వీళ్ళు భక్తులు, ప్రార్థన పరులు, ఆత్మపూర్ణులు, దేవుని వెంబడించే వాళ్ళు. వాళ్ళకు వచ్చిన సమస్యలను బట్టి ఒక్కోసారి బేతేలుకి వెళ్తే ఎలా ఉంటుంది, గిల్గాల్కి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ దొరిలించబడ్డాయి కదా పాపాలు. బేతేల్లో దేవుడు దర్శనం ఇచ్చాడు కదా యాకోబుకి, ఆయనకి ఇచ్చాడు. నీకుందా దర్శనం? యాకోబుకి ఇచ్చాడు దర్శనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు బేతేల్లో. నీకుందా అసలు దర్శనం? దైవ ప్రత్యక్షత ఉందా? బేతేలులో దేవుడు దర్శనం ఇచ్చాడు యాకోబుకి. అసలు నీకు దేవుని మందిరంలో దర్శనం ఉందా? దేవుని మందిరానికి వెళ్తున్న ఒక్క దర్శనమైనా చూసావా మందిరంలో? శనివారమే సిద్ధపడి చక్కగా ప్రార్థన చేసుకొని విశ్రాంతి తీసుకొని రేపు దేవుని సన్నిధికి వెళ్తున్న అక్కడ చక్కగా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యమిని వాటి ప్రకారం జీవించాలి, ప్రార్థించాలని సిద్ధపడి రావాలి. శనివారం దేవుని సన్నిధికి, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తామని శనివారం సిద్ధపడాలి. రాత్రి అంతా సీరియళ్ళు చూసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని చర్చిలో వచ్చి నిద్రపోవద్దు. సంతోషంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బేతేలు దేవుడు దర్శించాడు యాకోబుని, మరలా అక్కడికే రమ్మన్నాడు. శుద్ధి చేసుకొని నన్ను ఆరాధించక్కడ నేను నీకు ప్రత్యక్షమయ్యాను కదా అని యాకోబుతో చెప్పాడు. గిల్గాలు అంటే దొర్లించబడడం, ఇశ్రాయేలు పాపాలు దొర్లించబడ్డాయి. అలాగే బెయేర్షెబా అంటే ప్రమాణపు బావి, ప్రమాణం చేయబడిన చోటు. అక్కడ సమయ సందర్భాలను బట్టి దేవుడు వాళ్ళని దర్శించిన ప్రాంతాలని. మరలా అక్కడికి వెళ్ళాలని ఆలోచన రాకూడదు. గిల్గాల్కి వెళ్తే బాగుంటుందేమో, అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, ఇక్కడికి వెళ్తే బాగుంటుందేమో. కొంతమంది ఆ మందిరానికి వెళ్తే బాగుంటుంది, ఈ మందిరానికి వెళ్తే బాగుంటుందని మందిరాలన్నీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ మంచిది కాదు. యేసన్న గారిని అడిగారంట ఒక కుటుంబస్తులు, యేసన్న గారు మంచి సంఘం ఉంటే చెప్పండి అని. ఓ చోట ఉంది మంచి సంఘం, కానీ నేను చెప్పను అన్నాడంట. ఎందుకంటే మీరు అన్ని సంఘాలు జడగొడుతున్నారు, ఆ మంచి సంఘానికి వెళ్ళి దాన్ని కూడా జడగొడతారు మీరు, అందుకని చెప్పను అన్నాడంట. వాళ్ళు వెళ్ళిన సంఘం అంతా సర్వనాశనమే. అక్కడ గొడవలు, పోట్లాట్లు, ఒకరి మీద ఒకరికి నెమ్మది లేకుండా చేయడం, గొడవలు పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు అన్నాడు కొంతమంది. కొంతమందికి గొడవలు కావాలి ఎప్పుడు. ఆ చర్చికి వెళ్ళడం, అక్కడ ఏదో పేచీలు పెట్టడం, అక్కడ అప్పులు తీసుకోవడం, లేదా అక్కడ అక్రమ కార్యాలు చేయడం, అక్కడ సర్వనాశనం చేసి ఇంకో సంఘానికి వెళ్తుంటారు. ఆ సంఘాన్ని కూడా నెమ్మదిగా ఉంచారు, మరి ఇంకో సంఘాలు మారుతా తిరుగుతుంటారు కొంతమంది. మైండ్ సెట్ మంచిది కాదు. ఎన్ని స్కూళ్ళు మారిస్తే ఏం ప్రయోజనం? మైండ్ మంచిగా లేకపోతే, చదువు మీద శ్రద్ధ లేకపోతే, మైండ్ మంచిగా లేకపోతే ఎన్ని సంఘాలు మారితే ఏం ప్రయోజనం?
ఆ చర్చికి వెళ్తే బాగుంటుంది, ఈ చర్చికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటుంటారు. మైండ్ సెట్ మంచిది కానప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. బేతేల్కి వెళ్దామా, గిల్గాల్కి వెళ్దామా, బేర్షాబాకి వెళ్దామా, ఇంకా కొంతమంది ఏం చేస్తాను కానీ నేను అవన్నీ చెప్పకూడదండి. నాకు మనసులో ప్రేరేపణ వస్తుంది కానీ చెప్పకూడదు కొన్ని విషయాలు. గుణలకి వెళ్దామా, గుణదలకి అక్కడికి వెళ్ళి గుండు గీయించుకొని రావాలి. లేదా సాగర్ మాత దగ్గరికి వెళ్దామా, లేదా నాగపట్నం వెళ్దామా. ఏంటివి పిచ్చి పనులు? కాకపోతే నువ్వు యాత్రకి వెళ్ళి చూసి రావాలనుకుంటే పో, మళ్ళీ అక్కడికి వెళ్ళి గుండు గీయించుకోవాలి, అక్కడికి వెళ్ళి మరలా ఇటు దరిద్ర పనులు చేయొద్దండి. సమస్య వస్తే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని కాదు. ప్రభువుని ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. నీ సమస్యలన్నిటి నుండి ప్రభు విడిపించునుగాక, విడుదల దయచేయునుగాక. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ప్రభు పాదాలు పట్టుకొని సమస్య వచ్చినప్పుడు ఆయన అడుగు, దేవుణ్ణి ఆశ్రయించు. ఇక్కడ ప్రభు ఉన్నాడని వచ్చారు, ఆయన వెతికితే ఫలం ఇస్తాడని వచ్చారు మీరంతా. మన చర్చికి వెళ్తాం, అక్కడ ప్రభు ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తే ఆయన మేలు చేస్తాడని నమ్మి ఇక్కడికి రావాలి. ఎవరున్నారు ఇక్కడ? సృష్టికర్త అయిన దేవుడు, ఆశ్రయ దుర్గమైన దేవుడు, మేలు చేసే దేవుడు, ఆశీర్వాదాలతో నింపే దేవుడు, పవిత్రమైన మార్గాల్లో నడిపించే దేవుడు, తండ్రి వలె ధైర్యపరిచి తల్లి వలె ఆదరించే దేవుడు, ప్రాణ స్నేహితుడుగా ఉండి మన అక్కరలన్నీ తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆయన ఆశ్రయించుటకు నీవు వచ్చావు గనుక ఆయన నిన్ను ధన్యుడుగా ధన్యురాలుగా మార్చునుగాక. ముళ్ళ చెట్టు నీడను ఆశ్రయించొద్దు, అబద్ధాల వైపు త్రిప్పే వాళ్ళని ఆశ్రయించొద్దు, ఆ స్థలాల్ని, వ్యక్తుల్ని, ప్రాంతాల్ని ఆశ్రయించొద్దు. సజీవుడైన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించండి. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ధన్యులు. ఏంటి వాళ్ళకి ఇచ్చే ధన్యత ఏంటంటే, మొదటిదిగా జయం ఇస్తాడు. ఏమిస్తాడండి? జయం. అపజయం కాదు, గొప్ప జయం ఇస్తాడు ఆయన. దేవుని ఆశ్రయించే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాడు. మొదటిగా ఏమిస్తాడండి? జయం ఇస్తాడు. రెండోదిగా సంతోషం ఇస్తాడు. మూడోదిగా ఆయన దయ చూపిస్తాడు. చూడండి, మన జీవితంలో అపజయాల పాలైపోతుంటే ఆయన ఆశ్రయించినప్పుడు అత్యధికమైన జయం ఇస్తాడు. శరీర కార్యాల మీద జయం, నేత్రాశ మీద జయం, జీవపు డంబం మీద జయం, శరీర కార్యాలన్నిటి మీద జయం, పాపపు క్రియల మీద జయం, చదువుల్లో జయం. ఏ రంగంలోకి వెళ్ళినా దాంట్లో జయం ఇస్తాడు కానీ అపజయం ఇవ్వడు. రెండోదిగా దుఃఖం ఉండదు, సంతోషం ఇస్తాడు. దుఃఖాన్ని, కన్నీళ్లను తుడిచివేస్తూ ఆనందంతో నింపుతాడు. మూడోదిగా దేవుడు తన దయ, కరుణ, కటాక్షం, కృప చూపిస్తాడు. దయ చూపుతాడు ఆయన్ని ఆశ్రయిస్తే. మొదటిదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతారు. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇశ్రాయేలీయులు ఆ కాలమందు తగ్గింపబడ్డారు, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. యూదా రాజుకి ఇశ్రాయేల్ రాజుకి యుద్ధం జరుగుతుంది, కానీ ఇశ్రాయేల్ రాజు ఓడిపోయాడు. సైన్యం ఎక్కువే. ఈయనకి 4 లక్షల మంది ఉంటే ఆయనకి 8 లక్షల మంది ఉన్నారు. మెజారిటీ పీపుల్స్ ఇశ్రాయేల్, ఎక్కువ మంది సైన్యం. వీళ్ళేమో మైనారిటీ అన్నమాట, వీళ్ళు తక్కువ సైన్యం.
ఇద్దరికి యుద్ధం. ఇశ్రాయేలుకి యూదా వారికి యుద్ధం. ఇశ్రాయేలు రాజుకి యూదా రాజుకి యుద్ధం ప్రారంభమైంది. ఆ మాటలు కూడా చదువుతారు. 3వ వాక్యంలో 13:3. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా యుద్ధమునకు వ్యూహపరిచెను. చాలు. ఈయన దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. ఎవరి దగ్గర? యెరోబాము దగ్గర. యెరోబాము దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. అబియా దగ్గర ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పాలి. 4 లక్షల మందే ఉన్నారు. అబియా దగ్గర 4 లక్షల మంది ఉంటే యెరోబాము దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల మందిని కలిగిన వాడు దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. 4 లక్షల మంది సైన్యం ఉన్నవాడు ఎవరిని ఆశ్రయించాడు? గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే బంధు బలగం డబ్బు సైన్యం ఉండేవాడు దేవుని ఆశ్రయించడు. నాకు బలం తక్కువ, జనం తక్కువ, డబ్బు తక్కువ, నాకేది తక్కువ, యుద్ధంలో నేను పరాక్రమం గలవాన్ని, నైపుణ్యత గలవాన్ని, ఎక్స్పీరియన్స్ పర్సన్ని, అబియా కంటే ముందున్నవాన్ని, నేను చాలా బలవంతుణ్ణి అని ఎప్పుడు తన బలాన్ని, తన శక్తిని, జనాన్ని చూసుకొని అతిశయపడుతూ బలము గలవాడు, ధనము గలవాడు, డబ్బు గలవాడు దేవుని ఆశ్రయించడం లేదు. 4 లక్షల మంది ఉన్నటువంటి అబియా అనేటువంటి వ్యక్తి దేవుని ఆశ్రయించాడు. డబ్బు, జ్ఞానం, సంపదలు గలవాడు దేవుని ఆశ్రయించడం లేదు. చాలామంది వాళ్ళ బలం మీద ఆధారపడుతుంటారు, వాళ్ళ శక్తి మీద ఆధారపడుతుంటారు. ఒకసారి చిన్న చిట్టెలుక తన బలహీనతను బట్టి బాధపడి, నేను అన్ని జంతువుల కంటే చాలా చిన్న జంతువుని, అసలు నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నేను బలవంతుని అవ్వాలి, గొప్పని అవ్వాలి, నాకు కూడా అందరూ విలువనివ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకొని ఓ పెద్ద ఆ జంతువు దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదామని సింహం దగ్గరికి వెళ్ళిందంట. సింహం రాజా, నువ్వు చాలా బలవంతుడు, శక్తి గలవాడు, నీలాగా నేను అవ్వాలంటే ఏం చేయాలి? అరే పిచ్చోడా, నాలాగా అవ్వాలంటే నువ్వు తలకిందులు పెట్టి తపస్సు చేసిన అవో, నువ్వు అట్లాగే ఉంటావు. ఒక్కసారి సింహం గాండ్రిచ్చిందంట అండి. జంతువులన్నీ అటు ఇటు పరిగెడతా ఉన్నాయటగా. చూసావా, నా అరుపు శబ్దానికే ఎడవంత గడగల్లాడిపోతుంది, నువ్వు అరిస్తే అసలు పొరపాటున ఎవ్వడు భయపడ్డు, నీ బతుకు అంతే పోరబాబు అని చెప్పిందంట. ఈ చిట్టెలుగా చాలా బాధపడిపోయి, చాలా కంగారు పడిపోయి, దుఃఖపడిపోయి, ఇప్పుడు ఏం చేయాలా, ఇక మన బ్రతికింతే అంటున్నారని ఆ ప్రక్కన ఓ జింక ఉంటే అక్కడికి వెళ్ళిందంట. ఇదిగో నేను చాలా చిన్న జంతువుని, ఎవరు నన్ను లెక్క చేయట్లేదు, నీ బ్రతుకు అంతేరా, నేను పరిగెత్తానంటే ఎంత వేగంగా ఉంటుందో తెలుసా అని జింక కూడా చెప్పిందంట. ఇది ఇంకా బాధపడిపోయిందంట. బలం లేని జీవి కదా, చాలా చిన్న జీవి. కోతి దగ్గరికి వెళ్ళిందంట. ఒరే పిచ్చాడా, నీ తోక ఇంతే ఉంటుంది, నా తోకేమో ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగిరి దూకుతుందంటే దానికి తోకే కారణం, అది ఇది అని చెప్పి నీ బతుకంతే పోరా అని చెప్తే ఇది ఏడ్చుకుంటా చిన్న జీవి కదండి, ఒక కన్నం ఉంటే భూమిలో ఆ కన్నంలోకి వెళ్ళి దాక్కుందంట. పోయి ఏడుస్తూ ఉందంట. నేను సింహం లాగలేను, జింక లాగలేను, ఇంకా ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి జంపు చేద్దామని కోతిలాగా కూడా లేదు, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని బాధపడతా ఏడుస్తూ ఉందంట. నా బ్రతికింతేనేమో అని. సింహం దగ్గరికి వెళ్తే నీవు అంతే పో, నేను రాజునే, నేను బలవంతుని, బలహీనుడు పో అని తిట్టాడు. జింకేమో నేను చాలా వేగంగా పరిగెడతాను, అందరూ నన్ను దూషించారని చెప్పి ఇది ఏడుస్తూ ఉందంట కన్నుల్లో దూరి. ఈలోపుగా పెద్ద శబ్దం వచ్చిందంటండి. పెద్ద
పెద్ద శబ్దం వచ్చిందంట. అమ్మో భూకంపం వచ్చిందేమో అని ఈ కన్నంలోని ఎలుక పైకి వచ్చిందంట. చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ సింహాన్ని, ఈ జింకని, ఈ కోతిని బంధించేశారంట. తీసుకొని వెళ్దాం జంతు ప్రదర్శనశాలలో పెడదామని తాళతో కట్టేశారంట. గట్టిగా కట్టేసి బోన్ తీసుకొద్దామని వెళ్తున్నారంటే ఎలుక బయటకు వచ్చింది అన్నమాట. వచ్చిన ఎలుక ఏం చేసింది? తాడుతో కట్టేస్తే వెళ్ళి తాడు అంతటిని పళ్ళతో కొరికేసింది. 3 జంతువులు తప్పించుకున్నాయి. సింహం వచ్చి చెప్తుందంట ఎలుకతో, నేను ఈ అడవికి రాజు, కానీ ఇప్పుడు నీవు నన్ను విడిపించిన నీవు నాకంటే ఉత్తముడు, నాకంటే బలవంతుడు, నాకంటే గొప్ప రాజు నీవే అని చెప్పి సన్మానించిందంట. ప్రైజ్ ది లార్డ్. జింక, కోతి, సింహం కూడా కృతజ్ఞతలు తెలియజేసేంట ఎలుకకి. బలహీనుడని ఎప్పుడు ఎవరిని కించపరచొద్దు. ఎవరికి ఉండే టాలెంటు అంతే. ఎవరికి ఉండే టాలెంటు, సింహానికి శరీరానికి బలమేమో, జింకకి కాళ్ళలో బలమేమో, కోతికి తోకలో బలం ఉందేమో, ఎలుకకు మాత్రం అది. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నీ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు కుంగిపోవద్దు, అధైర్యపడవద్దు. చూడండి, యెరోబాము మాత్రం తన బలాన్ని చూసుకొని అతిశయపడుతున్నాడు, తన సైన్యాన్ని చూసుకొని అతిశయపడుతున్నాడు, మనుషులని ఆశ్రయిస్తుంటాడు యెరోబాము. అబియా అనేటువంటి రాజు మాత్రం తక్కువ బలం, తక్కువ సైన్యం, చిన్నవాడు. అయితే ఎవరిని ఆశ్రయిస్తాడు? గట్టిగా చెప్పాలి. మీరు బలహీనులైనా, బలం లేకపోయినా, శక్తిహీనులైనా, కొద్దిపాటి అంటే కొద్దిపాటి జనం ఉన్నా, అసలు ఎవరు లేకపోయినా నీకు తోడు కన్నవారు అయినవారు, తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు అందరూ దూరం అయిపోయినా, తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయినా, తల్లి అయినా, తండ్రి అయినా, బంధువులైనా ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నా ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారికి జయమిచ్చాడు దేవుడు. దేవుని ఆశ్రయించే మీ అందరికీ దేవుడు జయము దయచేయును గాక. మనందరికీ జయము దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ్రయించని వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్తాను. యెరోబాము ఎలాంటి పని చేశాడో కూడా చెప్తాను. 13వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవండి. 6-7 వాక్యాలు. అయినను దావీదు కుమారుడైన సొలొమోను దాసుడు నేబాతు కుమారుడైన యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుడి మీద తిరుగుబాటు చేశాడు. ఏనండి జాగ్రత్తగా, దేవుణ్ణి ఆశ్రయించని వాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను దాసుడు నేబాతు కుమారుడు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించని వాళ్ళు పనికి మాలినలతో కలుస్తారు. ఎవరితో? మరి నువ్వు ఎవరితో కలుస్తున్నావు ఆలోచించుకో. పనికి మాలతోనా, పనికి వచ్చే వాళ్ళతోనా? కొంతమంది ఎప్పుడు పనికి రాని మాటలు, పనికి రాని వ్యవహారాలు, అన్ని పనికి రానివే, పనికి వచ్చే ఏవి చేయరు. నేను చేసేది పనికి వస్తుందా పనికి రాదని 1కి 10 సార్లు ఆలోచించాలి. నేను చేసే పని ప్రయోజనమా కాదని. కట్టడం చాలా కష్టం, పడగొట్టడం చాలా ఈజీ. నువ్వు పనికి మానలతో కలిసి యజమానుల మీద తిరుగుబాటు, కొంతమందికి సేవకుల మీద తిరుగుబాటు, యజమానుల మీద తిరుగుబాటు. యోబు గారి మీద తిరుగుబాటు చేశారంట. ఆయన అంటాడు, మీ తండ్రులు నా పశువుల్ని నా గొర్రెల మందల వెంట తిరిగేటువంటి కుక్కలతో సమానులు అంటాడు. మీరిప్పుడు నన్ను ఏలన చేస్తారా, నన్ను అవమానపరుస్తారా? మీ తండ్రులు నా మందల వెనక తిరిగే కుక్కలతో సమానం. కుక్కలు పశువుల మందల వెనక తిరిగే మనుషులు కాదు,
కుక్కలతో సమానం. ఇప్పుడు మీరు కూడా మాట్లాడతారా నా గురించి? ఏం మాట్లాడుతున్నారు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు యజమాని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు కాపరుల మీద తిరుగుబాటు చేస్తాడు, సంఘం మీద తిరుగుబాటు చేస్తాడు. ఇదొక సంఘం, ఇదొక విశ్వాసులు, మీరు ఒక మరలా ప్రార్థన పరులు, అదొక సంఘం అన్నట్టు మాట్లాడుతూ ఇది దేవుని ఆశ్రయించలేదని అర్థం. ఆయన ఒక పాస్టరు, వాళ్ళొక సిస్టర్లు, వాళ్ళొక సేవకులు. అసలు మీ బతుకులాగా ఉందా చూసుకోండి ఒకసారి. అదొక సంఘం, అదొక ప్రార్థన. విమర్శిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు తిరుగుబాటు చేస్తుంటారు. దేవుణ్ణి ఆశ్రయించని వాడు ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దుష్టులతో కలిసి యజమాని మీద తిరుగుబాటు చేస్తాడు. పిల్లలు తండ్రుల మీద తిరుగుబాటు చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తించొద్దు. అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. అరణ్యంలో శత్రువులతో కూడా యుద్ధ భూమిలో చనిపోయాడు. ఒరే, జుట్టు కత్తిరించుకోరంటే కత్తిరించుకోడు, జుట్టు పెంచుతాడు. స్త్రీలకు జుట్టు అందం, పురుషులు ఎక్కువ పెంచారనుకో పిచ్చోడు అనుకుంటారు. జుట్టు కత్తిరించమంటే కత్తిరించాడు, తిరుగుబాటు చేద్దంటే తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. పెద్ద పరాక్రమశాలిలాగా యుద్ధానికి వెళ్ళాడు, అతను జుట్టే అతను పట్టించింది అనమాట. కొంచెం జుట్టు పెంచుకునే వాళ్ళు ఆలోచించుకోండి. అబ్షాలోములాగా పెంచుకొని చెట్టుకి ఎలాడుతుంటే యుద్ధంలో ఒక బాణం గురిపెట్టి కొట్టాడు ఒకడు, అక్కడి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మీద తిరుగుబాట, తల్లి మీద తిరుగుబాట, సేవకుడి మీద తిరుగుబాట. జ్ఞానంతో ప్రవర్తించండి, బుద్ధిహీనులాగా ప్రవర్తించద్దు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని ఆశ్రయించి నువ్వు తిరుగుబాటు చేయొచ్చా? నేను చేసేదే నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా అంటే పోతావు. అబ్షాలోలాగా నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే మాట్లాడతా. కొంచెమైనా మారండి, బ్రతుకులు మార్చుకోండి. నువ్వు దేవుని ఆశ్రయించేవాడు అయితే ఎలా ఉంటున్నావు? ఓ చిన్న వ్యక్తి, బలం లేని వ్యక్తి అభియా, ఆయనకున్న జ్ఞానం కూడా లేదే, ఆయనకున్న తెలివితేటలు కూడా లేవే. నీ తల్లిదండ్రుల మీద నువ్వు తిరుగుబాటు చేయొచ్చా? పెద్దల మీద తిరుగుబాటు చేయొచ్చా? తిరుగుబాటు చేశాడు యరొబాము. దేవుని ఆశ్రయించిన వాళ్ళు చేసే పనులు ఇవి. దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఆశ్రయించిన వాళ్ళు తిరుగుబాటు చేయరు. పనికి వాళ్ళతో గలవరు, పనికొచ్చే వాళ్ళతో కలుస్తారు. చాలామంది పిల్లలు పనికి మాలతో తిరుగుతున్నట్టుగా నేను చాలాసార్లు చూసాను. వాడు పనికిరాడు, వాడితో తిరిగేవాడు పనికిరాడు. ఎప్పుడు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, అటు ఇటు అటు ఇటు. కొంతమంది పనికొచ్చే వాళ్ళతో తిరిగినట్టుగా నటిస్తుంటారు, పనికి మాలిన పనులు చేస్తుంటారు. తగునాట మరలా చర్చకొచ్చి పెద్ద భక్తుల్లాగా నటిస్తుంటారు. పనికి మాలిన పనులు అలాంటివి చేయొద్దండి దయచేసి. దేవుని ఆశ్రయించి మంచి పనులు చేయండి. తిరుగుబాటు చేయకుండా లోబడి జీవించండి. ఇంకేం చేశాడు యరొబాము? 7-8 వాక్యాలు కూడా చదువమ్మా. 7వ వాక్యం చదువు. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశ నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైంది. బలము చాలని వ్యక్తుల మీదకి యుద్ధానికి వెళ్తుంటాడు. ఒక్కొక్కడు నోరు ఉందని నోరు లేని వాళ్ళ మీదకి ఎగురుతుంటాడు. వీడు దేవుని ఆశ్రయించని యరొబాము. చూడండి,
ఏం చేశాడంటే 7వ వాక్యం మరోసారి చదువుతారా? రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము బాల్య దశ, ధైర్యము లేనివాడు, ఎదిరించే శక్తి లేనివాడు, చిన్నవాడు, ధైర్యం లేనివాడు, శక్తి లేనివాడు. అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు యరొబాము. ఆడు బాలుడు అని తెలుసు. అతో యుద్ధం, చిన్నపిల్లలతో యుద్ధం ఏంటి? పెటామని ఒక దెబ్బ కొట్టామనుకో నేను పిల్లల్ని, వాళ్ళు మరలా ఎదురు కొడతారండి. వాళ్ళు గట్టిగా చెప్పండి, భయపడిపోతారు. పాస్టర్ గారికి ఏంది ఇంత కోపం ఉంది, ఎలా కొడుతున్నాడు ఏంటి అని భయపడిపోతారు, గడగడగడలాడిపోతారు. బాగా ముసలితనం వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కొట్టొచ్చండి బలవంతుడు. అది ఇంట్లో ఉన్న ముసలమ్మల్ని కొట్టొద్దు, ముసలమ్మల్ని కొట్టొద్దు. ఒకడంట 6 నెలలు కర్ర సాధన నేర్చుకొని మూలకొండ ముసలిదాన్ని కొట్టాడంట పోయి. అర్థమవుతుందండి? మూలకొండ ముసలిదాన్ని కొట్టాడంట. అలా ఉంటుంది కొంతమంది పని. బలం ఉన్నప్పుడు ముసలోళ్ళ మీద, ముసలాం మీద పడి కొట్టొద్దు, కర్రతో కర్ర ఇరిగేటట్టు. పిల్లల్ని కొట్టొద్దు, వాళ్ళు చిన్నపిల్లలు. నా పిల్లలు వాళ్ళ అమ్మ వైపు చూస్తున్నట్టు, నువ్వు కొడుతున్నావు కదా మమ్మీ అని. తప్పు చేస్తే కొట్టండి, బెత్తం తీసుకొని కొట్టండి. తప్పు చేస్తే గద్దించండి, బెత్తం వాడండి, మంచిదే. కానీ అనవసరంగా కొట్టకూడదు. చిన్నపిల్లల పక్షమున దేవదూతలు దేవుని ఎదుట నిలిచి విజ్ఞాపన చేస్తారు. వారి దూతలు దేవుని ఎదుట, ప్రతి చిన్నపిల్లని వెంట ఒక దూత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలతో దేవుని దూతలు ఉంటాయి. వీరి దూతలు దేవుని పక్షమున ఉన్నాయంట. అందుకని పిల్లల్ని భయపెట్టియొద్దు, వాళ్ళని కొట్టొద్దు. రెహబాము బాలుడై ఉండగా, ధైర్యము లేనివాడు, బాలుడు, శక్తి లేనివాడు, అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుని ఆశ్రయించిన వాడు చిన్న చిన్న పిల్లల మీదకి యుద్ధానికి వెళ్తుంటాడు అనమాట. బలవంతుల మీదకి వెళ్ళడు, పిల్లల మీదకి యుద్ధానికి వెళ్తుంటాడు. దేవుని ఆశ్రయించేవాడు బలవంతుల మీదకి వెళ్తాడు యుద్ధానికి. 8వ వాక్యం కూడా చదవండి. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడను మీ యొద్ద ఉన్నవి. ఏనండి ఇంకో మాట, వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను, లేవీలను త్రోసివేసి అన్య దేశములో జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటుంది కదా. యాజకుడు అగుచున్నాడు కదా. వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా అండి? దేవునికి విరోధమైన వాటిని దాచుకుంటారు. దేవునికి అది నచ్చదు, దాన్ని దాచుకున్నారు. ఇంకోటి వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి? అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను, లేవీలను త్రోసివేసి, దేవుడు పెట్టిన యాజకులను త్రోసేసి వీళ్ళు యాజకులను తెచ్చిపెట్టుకున్నారు. యాజకులు కాని వాళ్ళని యాజకులను చేశారు. నువ్వు మా ఊరిలో సంఘం పెట్టానా? సంఘం పెట్టాయి, 30 మంది ఉన్నాం, వచ్చి పాటలు పాడి ప్రార్థన వాక్యం చెప్పు. వసన వాళ్ళు చేస్తుంటారు కదా, ప్రారంభ ప్రార్థన, వర్షిప్, తర్వాత సాక్ష్యాలు, ఆ తర్వాత వాక్యం, తర్వాత ఆశీర్వాదం. అంటే ఇంకేముంది? వాలెట్ పేరు పెడుతుంటారు కదా, వాళ్ళు వర్షిప్ చేస్తుంటారు కదా. అలా చేయండి. యాజకులు కాని వాళ్ళు యాజకులుగా చేశాడు. దేవుడు నియమించినటువంటి లేవీలని యాజకులు త్రోసేశాడు. అహరోన్ని ప్రధాన యాజకుడిగా దేవుడే ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. కానీ ఈ యాజకుడిని ఏం చేశాడా యరొబాము? నువ్వేం పాస్టర్, నువ్వు నీ సేవ అక్కర్లేదు, మాకు నీ యాజక ధర్మం మా దగ్గర జరిగించదు పో. మేము మాకు నచ్చిన వాళ్ళని తెచ్చుకున్నాం, మేము మాకు నచ్చి మెచ్చిన వాళ్ళు తెచ్చిపెట్టుకున్నాం. అన్ని దేశముల్లో నుండి కొంతమంది తీసుకొని వచ్చాం. వాళ్ళు మాకు యాజకులు, మీరు కాదు. వాళ్ళు మా పాస్టర్లు, మీరు కాదు.
దైవ సేవకుల చేత అభిషేకించబడి పంపబడిన వాళ్ళు కాదు సేవకులు. వీళ్ళకి నచ్చిమెచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావా? దేవుని ఆశ్రయిస్తే ఇలాంటి పనులు చేయరు. యాజకులు కాని వాళ్ళు యాజకులుగా పెట్టరు. దేవుడు ప్రతిష్ఠించిన సేవకుణ్ణి త్రోసివేయరు. లేవీలైన యాజకుల్ని త్రోసివేసి అన్య దేశములలోండి కొంతమందిని తీసుకుని వచ్చి వాళ్ళకి తెల్లబట్టలు తొడిగించి యాజకుల్ని చేశాడు అంతే. ఇలాంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు. ఇప్పుడు యరొబాములాగా చేయొద్దు, విగ్రహాన్ని దాచుకోవద్దు. దేవుని ఆశ్రయించని ఈ వ్యక్తికి అపజయం కలిగింది. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి అబియాకు జయం కలిగింది. అబియా ఏం చేశాడు కూడా 10వ వాక్యం చదువుతారా? యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయన్ని విసర్జించిన వారము కాదు. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయమందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలను ఉంచుచు బంగారు దీపస్తంభము ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచున్నారు. విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయన విసర్జించిన వారైతిరి. దేవుడే మాకు తోడై మా అధిపతిగానున్నాడు. ఆర్భాటము చేయటకై బూరలు పట్టుకొని ఊదు యాజకులు మా పక్షమున ఉన్నారు. కొందరు మాకు బూరలు పట్టుకొని ఊదే యాజకులు ఉన్నారు, దీపం వెలిగించేవా యాజకులు ఉన్నారు, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉంచువారు ఉన్నారు. ప్రమిదలను బంగారు దీపస్తంభం మీద ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగించే వాళ్ళు సేవకులు ఉన్నారు. ధూపం వేసే సుగంధ ద్రవ్యములతో ధూపం వేసే వాళ్ళంటే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే సేవకులు ఉన్నారు. బూరలు పట్టుకొని ఆర్భాటము చేయించు ఊదునటువంటి యాజకులు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, రొట్టెలు మార్చేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా రొట్టెలు సదివి బెటర్. అక్కడ దేవుడు కొడతాడు మొహం మీద. ఏ రోజు రొట్టెలు ఆ రోజు మార్చాలన్నమాట. అలాంటి సేవకులు రోజు మంచి రొట్టెలు తీసుకొచ్చి బల్ల మీద పెట్టి వెళ్తుంటారు. సర్దివి పాడైనవి అరిగిపోయినాయి నలిగిపోయినాయి కాకుండా సముఖపు రొట్టెల బల్ల మీద మంచి ఆహారాన్ని పెడతారు. శ్రేష్టమైన ఆహారం, దేవుడు తిని తృప్తి నుండి ఆయన సంతోషించేటట్లుగా మంచి ఆహారం. రోజు రొట్టెలు మారుస్తూ ఉంటారు యాజకులు. ఇంత అద్భుతం. రోజు దీపం వెలిగిస్తారు, రోజు ధూపం వేస్తారు, రోజు బూరలు ఊదుతారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఇలాంటి యాజకుల్ని మేము కలిగి ఉన్నాం. దేవుని ఆశ్రయించే వాళ్ళు యాజక సేవ జరుగుతుండాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. దేవుని ఆశ్రయించిన వాళ్ళు అన్ని దేశాలకి వెళ్ళి ఎవరిని ఉన్నో తీసుకొచ్చి మీరు యాజకులు వైట్ డ్రెస్ వేసుకొని యాజకులు అయిపోతారు. అందుకని వాళ్ళకి అపజయం, వీళ్ళకేమో దేవుని ఆశ్రయించిన వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? నీ చదువుల్లో కానీ విద్యారంగంలో ఏ విషయంలోనైనా నువ్వు జయము పొందాలంటే ప్రార్థించే యాజకులు ఉన్నారా? దేవుని స్తుతించే యాజకులు ఉన్నారా? అలాంటి సేవకులు మనం కలిగి ఉన్నామా లేదా? తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉన్నామా, తిరుగుబాటు చేయని వ్యక్తులుగా ఉన్నామా ఆలోచించుకోవాలి. దేవుని ఆశ్రయించేవాడు తిరుగుబాటు చేయడు, దేవుని ఆశ్రయించేవాడు బలహీనుల మీదకి వెళ్ళడు. దేవుని ఆశ్రయించిన వాడు యాజకులు కాని వాళ్ళని యాజకులుగా పెట్టుకుంటుంటాడు. ఆశ్రయించిన వాడైతే దేవుడు నిర్ణయించిన వాళ్ళని యాజకులుగా పెడతాడు.
బలహీనుల మీదకి వెళ్ళడు, పనికి మానాలతో కలవడు, యజమానునికి విరోధంగా తిరుగుబాటు చేయడు. నువ్వు దేవుని ఆశ్రయించి ఇలాంటి మంచి కార్యాలు నువ్వు చేయగలిగితే నా దేవుడు మీకు అన్ని విషయాల్లో జయము దయచేయునుగాక. గట్టిగా చెప్దామా? అందరికీ జయము దయచేయునుగాక. విజయోత్సవాలతో దేవుడు మనల్ని ఊరేగించునుగాక. అన్నింటి మీద జయము దయచేయునుగాక. శరీర కార్యముల మీద జయము దయచేయునుగాక. సాతాను క్రియల మీద జయము దయచేయునుగాక. శత్రువుల మీద జయము దయచేయునుగాక. లోక కార్యాల మీద జయము దయచేయునుగాక. పాపపు క్రియలన్నిటిని జయించే శక్తిని దయచేయునుగాక. దేవుని ఆశ్రయించండి, అన్ని విషయాల్లో జయమిచ్చి దేవుడు మిమ్మల్ని ఘనపరిచి ఆశీర్వదించునుగాక. రెండోదిగా కీర్తనలు 5వ కీర్తన 11వ వాక్యం. మొదటి వాక్యం కూడా చదవండి. లక్ష్యముంచుము, ఆలకించుము, వినపడేటట్లుగా చేస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను. ఆనందించు దేవుడు కాదు, చోటు లేదు చెడుతనానికి. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. అసహ్యులు అబద్ధమాడు వారిని నశింపజేయదు. అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. నీ పరిశుద్ధాలయం వైపు చూసి నమస్కారం చేస్తాను. నడిపించుము, తెలియపరచుము. లేదు తిరుగుబాటు చేసి ఉన్నారు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురుగాక. నిన్ను ఆశ్రయించని వాళ్ళనందరూ నువ్వు నశింపచేయి. నేను నిన్ను ఆశ్రయిస్తున్నా, నీ సన్నిధి వైపు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని ఉన్నా, కనిపెట్టుకొని ఉన్నా. దేవా, నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కడు సంతోషించుదురుగాక. 11వ వాక్యం మరొకసారి చదువుతారా? నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురుగాక. అందరు గట్టిగా ఆమేనని చెప్పండి. దేవుని ఆశ్రయించిన మీరందరూ సంతోషించుదురుగాక. దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ ఆనందంతో నింపబడుదురుగాక. ఆయన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కరు దుఃఖం తొలగిపోవునుగాక, ఆనందం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళకి సంతోషం. దావీదు దేవుని ఆశ్రయించేవాడు. సిక్లగులో చాలా దుఃఖపడి ఏడ్చి బట్టి ధైర్యంతో వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే దుర్గం. శత్రులు ముట్టడి వేసి భార్య పిల్లల్ని ఆస్తి సంపదలు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు నేను నిన్ను ఆశ్రయించాను, నాకు తోడైండి శత్రు చేతులను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప జయమిచ్చి సంతోషంతో హృదయాన్ని నింపాడు. 16వ కీర్తనలో 9వ వాక్యంలో మాట ఉంటుంది, చదవండి ఒకసారి. నా హృదయము సంతోషించుచున్నది. చాలు. నా ఆత్మ, ప్రారంభ వాక్యం కూడా చదవండి ఒకసారి. దేవా, నేను నిన్ను ఆశ్రయించి నీ శరణొచ్చి ఉన్నాను. చాలు. నేను నిన్ను ఆశ్రయించాను, నీ శరణొచ్చి ఉన్నాను.
దేవా నా జీవితంలో నీవు అద్భుతం చేస్తావని నాకు తెలుసు. ఏ సమస్య వచ్చినా దావీదు దేవుని యందు శరణజొచ్చి ఉంటాడు, దేవుని ఆశ్రయిస్తాడు. అందుకని 16వ అధ్యాయం 9వ వాక్యంలో నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని ఆశ్రయిస్తే సంతోషం కలుగుతుంది. నీ చుట్టూ అంతమంది ఉన్న బాధ పెట్టేవాళ్ళు, దుఃఖ పెట్టేవాళ్ళు, దేవుని ఆశ్రయించండి, మీ అందరినీ ఆనందభరితులుగా చేయునుగాక. ఏ ఏ సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ దుఃఖపరుస్తున్నాయో వాటన్నిటి నుండి విడిపించి మీ హృదయాల్ని దేవుడు సంతోషింపచేయునుగాక. దుఃఖం, నిట్టూర్పులు, కన్నీళ్ళు ఉన్నాయా మీ జీవితంలో? దేవుని ఎప్పుడు విడిచిపెట్టొద్దు, దేవునికి ఎప్పుడు దూరం కావద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషంతో సమాధానంతో నింపునుగాక. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ. అటు డాక్టర్ల దగ్గర కానీ వైద్యుల దగ్గర కానీ అయిన వాళ్ళ అటు ఇటు వెళ్ళకుండా ఆమెకు సమస్య, పిల్లలు లేరు. దేవుని సన్నిధికి వెళ్ళి ఒక్క కుమారుని ఇవ్వయ్యా, నీ సేవకి ఇచ్చేస్తాను, నీ పరిచర్యకి అప్పగిచ్చేస్తాను, నీ సేవకునిగా చేస్తాను. ఒక్క అబ్బాయి నువ్వు నాకు, నా నింద తొలగిపోవాలి, పిల్లలు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నా, ఒక్క కుమారుని ఇస్తావని నీ కోసం పెంచుతాను, నీ సేవ కోసం పెంచుతానయ్యా, నీ సన్నిధిలోనే వాడిని అప్పగిస్తానయ్యా, ఒక్క అబ్బాయిని ఇవ్వండి, నింద తొలగించండి. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. మీ పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నారా? దేవుని పరిచర్య కోసం అప్పగిస్తున్నారా? ఎక్కడున్నారు మీ పిల్లలు? ఒక్కొక్కడు పరిచర్య చేయమంటే బడాబాబుల్లాగా వెనక చేతులు పెట్టుకొని చూస్తూ ఉంటారు. అందరూ సేవకులు పని చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. బడాబాబులు ఉంటారు చూడండి. మా పాస్టర్ గారు ఒక ఆయన అనేవాడు చీఫ్ మినిస్టర్ చిన్న ఆయన కొడుకులని. నాడు వెనక చేయి పట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటే, సేవకులు చేస్తుంటే వీళ్ళు చూస్తూ కూర్చుంటారు. అడిగి మూర్ఖులు, మామూలు మూర్ఖులు కాదు వీళ్ళు. ఏ మూర్ఖులు? అది దేవుని కోసం పెంచగలుగుతున్నారా? దేవుని పరిచర్య చేయమని చెప్తున్నారా? ఏదో కాళ్ళు చేతులు అరిగిపోతాయి అన్నట్టు చెప్తున్నారు. పరిచర్య చేసిన ప్రతి ఒక్కడు ప్రయోజనకారుడు అవుతాడు, అంతే. గుర్తుపెట్టుకోండి మీరు. మీలో ఎవడైనా ఒకడు గొప్పవాడై ఉండాలంటే వాడు మీ అందరికీ పరిచారకుడై ఉండాలి. శిష్యులారా, మీరు ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే వాడు మీ అందరికి పరిచర్య చేసేవాడై ఉండాలి. మీరైనా మీ పిల్లలైనా ఊరికైనా గొప్ప వాళ్ళు ఎవరు మీరు అనుకుంటున్నారు? మందిరంలో ఒక్క పనైనా చేస్తున్నారు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆరాధనకి? నాకు తెలుసు కొంతమంది ఎవరి పిల్లలు, తల్లులు శనివారం వస్తే మందిరానికి వచ్చి డొల్లాడి పరిచర్య చేస్తుంటారు అన్నమాట. కింద మీద పడి పరిచర్య చేస్తుంటారు. దేవుడు వాళ్ళందరిని ఆశీర్వదించిన కాక. కొంతమంది ఈ ఆ ప్రక్కన కూడా తీసిపెట్టారు, కాలుతో అనుకుంటూ పోతుంటారు. బాధ్యత లేని ఏం చేస్తాడు? వస్తువు కనపడితే తనుకుంటూ వెళ్తాడు. బాధ్యత కలవడితే తీసి అది ఎక్కడ ఉండాలని అక్కడ పెడతాడు. ఎక్కడ తీశాడు, ఎక్కడ ఉండాలని ఆ వస్తువు, గ్లాస్ ఎక్కడ ఉండాలో గ్లాస్ అక్కడే పెడతాడు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే పెడతాడు. బాధ్యత గలవాడు. బాధ్యత లేనివాడు అలా కాదు, తన్నుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీరు ఎవడైనా గొప్పవాడై ఉండాలంటే వాడు మీ అందరికీ దాసుడు అవ్వాలి, మీ అందరికీ పరిచర్య చేయాలి. ఊరికనే గొప్ప వాళ్ళు ఎవరు? మందిరంలో మీకు అప్పచెప్పించిన పరిచర్య చేయండి. అవకాశం దొరికినప్పుడల్లా పరిచర్య చేయండి. ఒక్క పరిచర్య కూడా చేయకపోతే ఎలా గొప్ప వాళ్ళు అవుతారు? తిని నిద్రపోయే వాళ్ళంత గొప్ప వాళ్ళు అవుతారా? తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం, ఊరికైనా అవుతారండి గొప్పోళ్ళు? ఏ పని చేయకుండా, చేసే వాళ్ళని చేయనీయకుండా మరలా వాళ్ళని చెడగొట్టి ఊరికైనా గొప్పోళ్ళు అవుతారా? దొడ్డ పని చేయాలంట. ఎవడైనా గొప్పోడు అవ్వాలనుకుంటే దొడ్లు గడగాలన్నమాట, బాత్రూమ్లు గడగాల. ఊరికైనా గొప్పోళ్ళు అవ్వరు. మందిరంలో ప్రతి పరిచర్య మీరు అవకాశం దొరికినప్పుడు పూనుకొని చేయాలా?
పరిచర్య ప్రారంభమవుతుంది, చేయాలి ఖచ్చితంగా. ఊరికనే గొప్ప వాళ్ళు ఎవరు ఏరోప్లేన్ నడిపాము. ఒక ఆమె పాస్టర్ గారికి ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేటప్పుడు కనబడిందంట. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఆయన ఫ్లైట్ దిగి మీటింగ్స్కి వెళ్ళాడంట. విమానం నడిపాయమ మీటింగ్లో విమానంలో కనపడిందంట. వెళ్ళేటప్పుడు చూశాడు. మరలా మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ దొడ్లు కడిగే దగ్గర పరిచయం చేస్తుందంట. ఆమెకి ఇంచుమించుగా 3-4 లక్షలు ఉంటుంది, 2-3 లక్షల పైన ఉంటుందంట శాలరీ. ఈ పాస్టర్ గారు నేను ఎక్కడ చూశానమ్మంటే విమానంలో చూశారు పాస్టర్ గారు నన్ను. మరి ఏంటి ఇక్కడ అంటే నేను మీటింగ్కి వచ్చానండి, బాత్రూమ్లు కడిగే పరిచయం ఎంచుకున్నానండి. ఓహో అలాగా. మరి ఈరోజు డ్యూటీ లేదా? ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చి ఒక రోజంతా రెస్ట్ ఉంటుందండి. మరలా సాయంకాలం కానీ నైట్ కానీ లేదా మరుసటి రోజు కానీ మరలా ఇక్కడ ఫ్లైట్ తీసుకొని జనాన్ని తీసుకొని వెళ్తాం మళ్ళీ మన దేశానికి. అంత గొప్ప వ్యక్తే పరిచయం చేస్తుంది. 3-4 లక్షల రూపాయలు శాలరీ ఆమెకి. ఒక్కొక్కరికి ఉండే బడాయి చేష్టలు మామూలు చేష్టలు కదండి. నేను చూస్తుంటే కొంతమందిని ఆహా ఏం మనుషులు రైళ్ళు అన్నట్టుగా ఉంటుంది నాకు ఒక్కోసారి. అసలు ఏ పని చేయరో. తిండి దగ్గర చూడాలి అలాంటి వాళ్ళని. ఏది పని చేయకుండా ఉంటారు చూడండి, తిండి దగ్గర చూస్తే వామ్మో ఇదేం తిండిరా బాబు అన్నట్టు. దయ్యపు తిండి అనమాట. ఇంత తింటుంటారు, ఒక పని చేయరు. ఒకడు 4 సార్లు తిన్నాడు. మరి ఏంటో 4 సార్లు తిన్నావు అంటే ఊరికేనే అంటున్నాడు. ఊరికేనే తిన్నాడంట. ఒక్క పని చేత కాదు. హృదయం ఎలా సంతోషిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించి ఒక్క బిడ్డనిస్తే వాడిని నీ సేవ కొరకు పెంచుతాను, నీ సన్నిధిలో పరిచారకుడిగా ఉంచుతాను. ముందు నా నింద తొలగిపోవాలి. ఒక్క అబ్బాయిని వయ్య అని అడిగితే ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆమె మనవిని ఆలకించి ఒక్క కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు పాలు విడవకముందు ఏం చేసింది? తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టింది. 5 సంవత్సరాలు ఇంకా నిండలా తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టేసింది. సెలవు వచ్చింది కప్ప వాడు పరిచయం చేయపో. మీటింగ్ ఉంటే అన్నలతో పాటు వెళ్ళు, మీటింగ్కి వెళ్ళు, అక్కడ పరిచయం చేయి. కొంతమంది పిల్లలు ఎంత సున్నితంగా పెంచుతారో. పెంచండి, సున్నితంగా పెంచండి, మంచిదే. వాడు పెద్దోడైన తర్వాత పిచ్చకొట్టుడు కొడతాడు మిమ్మల్ని. అర్థం కావట్లా? సున్నితత్వం అంటే అవసరమైనప్పుడు పెంచాలి, పరిచయం అన్నప్పుడు పరిచయం చేయాలి, ప్రార్థన అన్నప్పుడు ప్రార్థన చేయాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, కూటాలు అన్నప్పుడు కూటాలకి అన్ని క్రమంగా ఉండాలి. క్రమం తప్పి నువ్వు అనవసరంగా సున్నితంగా పెంచి వాడికి భయం భక్తి నేర్పలేదనుకో. అబ్రహాం లింకన్ గారు వాళ్ళ నాన్న చెప్పులు కొడతాడంట. అబ్బాయిని కూడా నువ్వు కూడా కొట్టడం నేర్చుకోరా, పాలిష్ చేయడం, చెప్పులు కొట్టడం నేర్చుకొని రోజు ఆయనతో పని తీసుకెళ్ళి ఆ పని నేర్పించాడంట. వాళ్ళ నాన్నగారు తర్వాత చనిపోయారు. ఈయన పెద్ద ప్రెసిడెంట్ అయ్యాడు అనమాట అమెరికా దేశానికి. ఒక పెద్ద మీటింగ్లో వచ్చి ఒక ఆయన ఈయన్ని అవమానపరచాలని, అబ్రహాం లింకన్ మీ నాన్నగారు ఎవరో తెలుసా నీకు? చెప్పులు కుట్టేవాడు కదా, నా చెప్పులు నా షూ కూడా మీ నాన్నగారే కుట్టింది, నువ్వు ఇప్పుడు మా మీద అధ్యక్షుడిగా ఉంటావు అన్నట్టుగా హేళనగా మాట్లాడితే ఈ అబ్రహాం లింకన్ అన్నాడంట, అవునండి మా నాన్నగారు కుట్టిన షూ అవి, ఏమైనా కొంచెం డ్యామేజ్ అయినా, ఏమైనా కుట్లు ఊడిపోయినా పాడైపోయినా చెప్పండి, నేను మళ్ళీ సరి చేసి కుట్టి పెడతానండి, పాలిష్ చేస్తానండి వాటిని అని చెప్పాడంట అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత. అది వినయ విధేయత నేర్పించాల్సింది పిల్లలకి నేర్పించాల్సిన వినయం అది. అన్ని ఓర్పుతో సహనంతో సహించుకొని జయించాలా. నేను చెప్పులు కుడుతున్నా కదా, నువ్వు పో, కలెక్టర్ అవు, పో, మర్యాద లేకుండా ప్రవర్తించు, అలా ఉండు, ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, వాళ్ళతో ఉండు, వీళ్ళతో ఉండు. నీతో ఉండి మంచి విషయాలు నేర్పిస్తున్న పిల్లలకి రా ప్రార్థనకి రా, ప్రార్థన చేయి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడు, పరిచయం చేసినప్పుడు పరిచయం చేయి, కూటాలంటే కూటాలకు వెళ్ళు, గోర్లకు వెళ్ళుకుంటా ఇంట్లో ఉండొద్దు,
కూటాలకి వెళ్ళి అక్కడ వాక్యం విను, అక్కడ పరిచర్లో పాల్పొందు, మందిర పరిచయం ఉంటే అక్కడికి వెళ్ళి పరిచయం చేయి, ఒళ్ళొంచి పని చేయి, ఎవరి దగ్గర ఏది ఆశించొద్దు. బడాయి చేస్తారు కొంతమందికి. యెహోవాను ఆశ్రయించండి, హృదయంలో సంతోషం. దేవుని ఆశ్రయించింది, ఒక బిడ్డని ఇచ్చాడు, దేవుని పరిచర్య కోసం పెంచింది. రెండో అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా ఇలాగూ మనవి చేశాననే మాట ఉంటుంది, చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభ వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించను. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవుని ఆశ్రయించిన వాళ్ళందరినీ దేవుడు సంతోషంతో నింపునుగాక. పిల్లలు లేకపోతే దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చి వారిని గొప్ప చేయునుగాక. ఏది కొదువుగా ఉందో అవన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చి మీ హృదయాల్ని సంతోషంతో నింపునుగాక. తండ్రిని విడిచి వెళ్ళిపోయి కరువు కోరల మధ్యలో పీడించబడుతూ అన్ని పోగొట్టుకున్న కుమారుడు తండ్రిని ఆశ్రయించి ఇంటికి వస్తే పెద్ద విందు చేశాడు వాళ్ళ నాన్నగారు. గొప్ప విందు చేయించాడు. వస్త్రాలు తొడిగించాడు, ఉంగరం తొడిగించాడు, చెప్పులు తొడిగించాడు. వాడు దుఃఖమంతా తొలగిపోయి సంతోషం కలిగింది. తండ్రి ఇంటికి వచ్చిన మీ అందరికీ సంతోషం దయచేను గాక. ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించును గాక. సమాధానపు సిద్ధ మనసుని జోళ్ళు తొడిగించును గాక. అధికారం అనే ఉంగరాన్ని దేవుడు ధరింపచేయును గాక. గొప్ప సంతోషంతో మీరు నింపబడుదురు గాక. మీరు తండ్రిని ఆశ్రయించి పరలోకపు తండ్రి ఇంటికి వచ్చారు. పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా మీకు సమృద్ధిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. చివరి మాట, తను ఆశ్రయించిన వారి ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడనే మాట ఉంటుంది. విలాప వాక్యాలు 3:25 త్వరగా చదవండి. తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి పట్ల దేవుడు దయ చూపుతాడు, కరుణ చూపుతాడు, కటాక్షం చూపుతాడు. చాలామంది రోగులు ఆయన ఆశ్రయించి ఆయన ఎద్దుకు వస్తే ఆయన కనికరపడి దయ చూపి వాళ్ళని స్వస్థపరిచాడు. రోగాలతో, వ్యాధులతో, బలహీనతలతో వస్తే ఆయన ఆశ్రయించి ఆయన ఎద్దుకు వచ్చిన మీ ఎడల దేవుడు దయా కనికరం చూపి స్వస్థపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహారం లేక 3 రోజులైందంట. వాక్యం వింటా ఉన్నారు. యేసయ్య వారి పట్ల జాలి చూపి దయ చూపి వాళ్ళకి ఆహారం పెట్టమని చెప్పాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి ఆహారంగా మార్చి తృప్తిపరిచాడు. మీకు ఎవరైనా కరువు కోరల మధ్యలో ఉన్నారా? దేవుని ఆశ్రయించి ఇక్కడికి వచ్చారా? మీ ఇంట్లో కరువు అనే మాట వినపడకుండా మీ ఇంటిలో ఆహారాన్ని సమృద్ధిగా దయచేయను గాక. దాని ద్వారా తృప్తి కలుగచేయను గాక. హల్లెలూయా. దయ చూపిన దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. 3 విషయాలు చెప్పాను. 1, ఆశ్రయిస్తే జయం. 2, దేవుని ఆశ్రయిస్తే సంతోషం. 3, దేవుని ఆశ్రయిస్తే దయ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదం పొందుకోబోతున్నారు. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి. అందరూ చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి.